తన కుమారుడు బండి భగీరథపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారిగా స్పందించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో బండి సంజయ్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. చట్టం ముందు అందరూ సమానమే, తప్పు ఎవరు చేసినా తప్పే, అది నా కొడుకైనా ఇంకొకరి కొడుకైనా సరే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే ఖచ్చితంగా శిక్ష పడాలని, ఈ విషయంలో పోలీసుల విచారణకు తమ కుటుంబం సహకరిస్తుందని తెలిపారు. అయితే అదే సమయంలో తన కుమారుని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు జరుగుతున్నాయనే కోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏది ఏమైనా వాస్తవాల విచారణలో తేలాలని ఆయన కోరారు. న్యాయ వ్యవస్థపై మరియు చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, విచారణలో నిజానిజాలు బయటకొస్తాయని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కుమారుడు కేసుపై తండ్రిగా కంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ప్రకారం నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో